నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన భారతదేశంలో నీట్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే నీట్‌తో పాటుగా ఎంసెట్‌కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కానీ వీటికి సీట్లనేవి చాలా తక్కువుంది. రాసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి ఇందులో సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్? సో, వెటర్నరీ సైన్స్ గురించి ఎంతమందికి తెలుసు? సో, వెటర్నరీ సైన్స్ అంటే ఏమిటి? సో, దీనిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు. లీలావతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి కెరియర్ గైడెన్స్ ఇచ్చేందుకు మనతో ఉన్నారు. మేకల హరికృష్ణ యాదవ్ గారు, సన్ ఆఫ్ లీలావతి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వెటర్నరీ సైన్స్ సో, చాలా తక్కువ మందికి మన ఇండియాలో చాలా తక్కువ మందికి తెలిసినటువంటి కోర్స్ అని అనుకోవచ్చు. అందరూ నీట్ రాస్తే నేను డాక్టర్‌ని అవ్వాలి, లేకపోతే ఇంకా ఆ డాక్టర్ సీట్ ఎంబీబీఎస్ రాలేదు అంటే లేకపోతే డెంటిస్ట్ గాను, అదర్ బీడీఎస్ అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. వెటర్నరీ సైన్స్ మీద ఎంతమందికి అవగాహన ఉంది? అసలు వెటర్నరీ సైన్స్ అంటే ఏంటి? ఈ సంవత్సరం ఇండియా మొత్తం మీద నీట్ ఎగ్జామ్ అనేది 25,00,000 స్టూడెంట్స్ అనేది పాన్ ఇండియాలో నీట్ ఎగ్జామ్ రాశారు. కానీ మనకున్న ఎంబీబీఎస్ సీట్స్ అనేది 1,09,000 సీట్స్ ఉన్నాయి. సో ఈ కాంపిటీషన్‌లో స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ ఆలోచించేది బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదం, ఇలా నర్సింగ్, అగ్రికల్చర్ బీఎస్సీ ఇలా డిఫరెంట్ కోర్సెస్ వైపు వెళ్తున్నారు. కానీ వెటర్నరీ అనేది బీవీఎస్సీ ఏహెచ్ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ అనేది ఇండియా మొత్తం మీద సౌత్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ వెటర్నరీ కాలేజీలో వెటర్నరీ చదవాలి అంటే ఒక్కొక్క స్టేట్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వెటర్నరీ చదవాలి అంటే ఎంసెట్ అనే ఎగ్జామ్ ద్వారా, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి, విజయవాడ, పొద్దుటూరు, గరివిడి ఈ 4 గవర్నమెంట్ వెటర్నరీ కాలేజీలో ఉన్న 380 వెటర్నరీ సీట్స్ కోసం మోర్ దెన్ 10,000 స్టూడెంట్స్ అయితే పోటీ పడుతున్నారు. అలాగే తెలంగాణలో కూడా ఉన్న 3 గవర్నమెంట్ వెటర్నరీ కాలేజెస్ కోసం మోర్ దెన్ 6,000 నుంచి 8,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అప్లికేషన్ పెడుతున్నారు. సో ఉన్న కాంపిటీషన్‌లో సౌత్ ఇండియాలో వెటర్నరీ చదవాలి అంటే ఎంసెట్‌లో మెరిట్ వచ్చిన స్టూడెంట్‌కే వెటర్నరీ సీట్ అనేది దొరుకుతుంది. దాని ఫీ స్ట్రక్చర్ కూడా 20,000 నుంచి 30,000లోనే వెటర్నరీ చదవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మాకు ఎంసెట్‌లో 2,000 ర్యాంక్ రాలేదు. డిపెండింగ్ ఆన్ రిజర్వేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ బేస్ చేసుకొని 2,000 నుంచి 4,000 ఎంసెట్‌లో ర్యాంక్ వచ్చిన విద్యార్థులైతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెటర్నరీ చదవచ్చు. ఒకవేళ మాకు వెటర్నరీ అంటే ఫ్యాషన్ ఉంది, మాకు పెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, దాని మీద మేము డాక్టర్ అవ్వాలనుకున్న విద్యార్థులు నెక్స్ట్ ఆప్షన్ ఎలా ఉన్నది అంటే నార్త్ ఇండియాలోని వెటర్నరీ కాలేజీలో చదవచ్చు. అంటే ఏదైనా డిమాండ్ ఉన్న కోర్స్‌కే మన వాళ్ళు మొగ్గెక్కువ చూపిస్తూ ఉంటారు కదా! సో, మరి ఈ వెటర్నరీ సైన్స్‌కి ఎంతవరకు డిమాండ్ ఉందంటారు? సౌత్ ఇండియాలో తీసుకుంటే తమిళనాడు తీసుకున్న పౌల్ట్రీ రంగంలో ముందు స్థాయిలో ఉన్నది. తెలంగాణ కూడా పౌల్ట్రీలో నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నది. సో అనిమల్స్ రిలేటెడ్‌గా సో వెటర్నరీకి అనేది ఎవ్రీ ఇయర్ డిమాండ్ అయితే ఉన్నది. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే లిమిటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ అయితే వెటర్నరీలో ఇప్పటివరకు సౌత్ ఇండియాలో లేవు. సో అందువల్ల స్టూడెంట్స్ దాని మీద ఫ్యాషన్ ఉంది, కానీ మన దగ్గర కాలేజెస్ అందుబాటులో లేనందువల్ల ప్రతి స్టూడెంటు దాని వైపు చదవడానికైతే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో దానికి రిలేటెడ్‌గా చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, మేము వెటర్నరీ చదవాలంటే నీట్ అవసరం లేదు అనుకుంటున్నారు. ఎంసెట్ ఒక్కటే ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. సో, రెండిట్లలోనే ర్యాంక్ రావాల్సి ఉంటుందా? ఈ నీట్ ఐదర్ నీట్ ఆర్ ఎంసెట్టా? లేకపోతే ఓన్లీ ఎంసెట్‌లో ర్యాంక్ ఉంటే సరిపోతుందా? లేదండి. ఇప్పుడు వెటర్నరీ చదవాలి అంటే మన ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఎంసెట్‌లో ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రతి గవర్నమెంట్ వెటర్నరీ కాలేజీలో 15% ఆల్ ఇండియా కోటా ద్వారా నీట్ ద్వారా ఫిల్ చేస్తారు. సో ఓకే. 15% నీట్ ఎగ్జామ్ ద్వారా ఫిల్ చేస్తే రిమైనింగ్ 85% అనేది మన స్టేట్లో కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే ఈ సీట్లు అనేది ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకి వెళ్తే అక్కడ మనలాగా ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఇంజనీరింగ్ అయినా వెటర్నరీ అయినా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ తమిళనాడులో వెటర్నరీ అనేది ఉన్న 570 సీట్స్‌కి మోర్ దెన్ 18,000 స్టూడెంట్స్ అయితే అప్లై చేయడం జరిగింది. ఓహ్! సో ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని తమిళనాడు స్టేట్‌లో వెటర్నరీ కౌన్సిలింగ్ జరుగుతుంది. అదే మన స్టూడెంట్స్ వెళ్ళి తమిళనాడులో చదవాలి అంటే నీట్ ఎగ్జామ్‌లో మెరిట్‌లో వచ్చినప్పుడు
ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకున్నప్పుడు మన విద్యార్థులు తమిళనాడులో చదవచ్చు, కర్ణాటకలో చదవచ్చు, నార్త్ ఇండియాలో చదవచ్చు. 15% కోటాలో అయితే మన విద్యార్థులు చదవచ్చు. సో తెలుగు స్టేట్స్‌లోని మనకి ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి? తెలుగు స్టేట్‌లో మనకి ఆంధ్రప్రదేశ్‌లో 4 గవర్నమెంట్ వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణలో 3 గవర్నమెంట్ వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 7 కాలేజీల్లోనే అరౌండ్ 380 ఆంధ్రప్రదేశ్‌లో, 300 తెలంగాణలో సీట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా వైస్‌గా మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజెస్ ఏ స్టేట్స్‌లో ఉన్నాయి? మంచి క్వెషన్ అండి. చాలామంది విద్యార్థులు వెటర్నరీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సింది మేజర్‌గా ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ ఫస్ట్ పంజాబ్‌లో స్టార్ట్ చేశారండి. పంజాబ్‌లో కల్సా వెటర్నరీ కాలేజ్ అని మీరు ప్రతి స్టూడెంట్స్ చెక్ చేయొచ్చు దాని గురించి. కల్సా గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్. ఎడ్యుకేషన్‌లో వాళ్ళు చాలా టాప్‌లో ఉన్నారు ఇండియాలో. ఈ కల్సా వెటర్నరీ కాలేజ్ అనేది ఫస్ట్ ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ ఇన్ ఇండియా. సో అందులో మనం వెటర్నరీ ప్రైవేట్‌లో చదవాలి అంటే మన నీట్ స్కోర్ 450 అబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే, సో పంజాబ్ స్టేట్ యూనివర్సిటీ గడువాసు అంటారు. గడువాసుకి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే, సో మీరు పంజాబ్‌లో ఉన్న కల్సా వెటర్నరీ కాలేజ్‌లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. కానీ మేనేజ్మెంట్ కోటా ప్రైవేట్ కాలేజ్‌లో ఫీజ్ స్ట్రక్చర్ అనేది అప్రాక్సిమేట్లీ 8 లాక్స్ పైనే ఉంటుంది. సో నెక్స్ట్ ఉన్న రాజస్థాన్. అవునండి. రాజస్థాన్‌లోని మరి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది? మేడం పంజాబ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాజస్థాన్ అప్పుడు ఉమ్మడిగా ఉంది పంజాబు, హర్యానా, రాజస్థాన్. సో నెక్స్ట్ రాజస్థాన్‌కి వచ్చినప్పుడు రాజస్థాన్‌లో బికనీర్. సో బికనీర్‌లో రాజువాసు యూనివర్సిటీ ఉంది. రాజస్థాన్ వెటర్నరీ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కాలేజెస్ ఆరావలి, సిక్కర్‌లో ఉంది ఈ కాలేజ్. నెక్స్ట్ అపోలో వెటర్నరీ కాలేజ్, ఇది జైపూర్ సిటీలో ఉంది. నెక్స్ట్ ఎంజేఎఫ్ మహాత్మా జ్యోతిరావు పూలే, ఇది చోములో ఉంది, నియర్ టు జైపూర్. నెక్స్ట్ సౌరభ్ వెటర్నరీ కాలేజ్, ఇది హిండౌన్ సిటీలో ఉంది. నెక్స్ట్ మహాత్మా గాంధీ వెటర్నరీ కాలేజ్, ఇది భరత్పూర్లో ఉంది. నెక్స్ట్ ఆర్ఆర్ వెటర్నరీ కాలేజ్, ఇది టాంక్లో ఉంది. నెక్స్ట్ ఎంబీ వెటర్నరీ కాలేజ్ దుంగర్పూర్లో ఉంది. రీసెంట్గా లాస్ట్ ఇయర్ కొత్త ఒక వెటర్నరీ కాలేజ్ వచ్చింది షికావతి అని, ఇది సిక్కర్లో ఉంది. సో రాజస్థాన్లో ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ అరౌండ్ 7 ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్. సో ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి. వీటి ప్రాసెస్ అంతా రాజువాసు బికనీర్లో ఉన్న రాజువాసు యూనివర్సిటీ కంట్రోల్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఈ అన్ని కాలేజీలకు ఫీజ్ స్ట్రక్చర్ అనేది 6 lakhs నుంచి 6.5 lakh వరకు గవర్నమెంట్ అయితే ఫిక్స్ చేసింది పర్ మేనేజ్మెంట్ కోటా కోసం. సో అదే విధంగా హర్యానాలో ఎలా ఉండబోతుంది ప్రాసెస్ అంతా కూడా? హర్యానా అనేది చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే మేడం, మన ముర్రా బ్రీడ్ అనేది బఫెల్లోస్ ఎక్కువగా హర్యానాలో దొరుకుతాయి. సో మన ఒరిజినల్ బ్రీడ్ అనేది హర్యానాలో ఉండడం వల్ల మన సౌత్ ఇండియాకి హర్యానా నుంచి మ్యాక్సిమం బ్రీడ్ అనేది అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటారు. సో మిల్క్ ప్రోడక్ట్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది అందులో అని. సో హర్యానాలో ఫస్ట్ ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ అంటే ఐఐవిఆర్ అంటారు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సంస్కారం వెటర్నరీ కాలేజ్, ఆర్పిఎస్ వెటర్నరీ కాలేజ్, ఎంఆర్ వెటర్నరీ కాలేజ్, రీసెంట్గా లాస్ట్ ఇయర్ భూమికా వెటర్నరీ కాలేజ్. సో ఇవన్నీ కాలేజెస్ విసిఐ కంట్రోల్లోనే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో ఉంటుంది. సో హర్యానాలో రాజస్థాన్లో రాజువాసు, పంజాబ్లో గడువాసు లాగా హర్యానాలో లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ కింద లువాసు అంటారు, ఇది హిసార్లో ఉంది. ఈ యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే ప్రతి స్టూడెంట్కి ఒక అప్లికేషన్ లైక్ ఎంబీబీఎస్ లాగో మన ఎంసెట్ లాగా ఒక అప్లికేషన్ మనం పెట్టుకోవాలి. సో ఒక కౌన్సిలింగ్ అనేది గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది, అది హిసార్లో కండక్ట్ చేస్తుంది లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీలో. ప్రతి స్టూడెంటు నీట్ బేస్ చేసుకొని అప్లికేషన్ వేయడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చిన నీట్ మార్కులను బేస్ చేసుకొని వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ నాకు కాలేజ్ నచ్చిందండి, నేను సంస్కారం వెటర్నరీ కాలేజ్ పెట్టుకుంటాను. సెకండ్ ఆప్షన్ నేను ఐఐవిఆర్ పెట్టుకుంటాను. థర్డ్ ఆప్షన్ నేను ఆర్పిఎస్ పెట్టుకుంటాను. అట్లా స్టూడెంట్కు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్, అతనికి ఐడియా ఉన్న కాలేజెస్, ఫెసిలిటీస్ని చూసుకొని అతను ఆప్షన్స్ పెట్టుకుంటే అంటే కౌన్సిలింగ్ డిపెండ్ ఆన్ ర్యాంకే ఆ కాలేజెస్ కూడా వచ్చే అవకాశం ఉందా లేదా ఎగ్జాక్ట్లీ అనేది అండి. ఎంసెట్ లో మనం ఇక్కడ ఎలా చూసుకుంటాం ఎగ్జాక్ట్లీ. సేమ్. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ నేను ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాను. సెకండ్ ఆప్షన్ నేను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాను. థర్డ్ ఆప్షన్ నేను నెల్లూరు నారాయణ పెట్టుకున్నాను. అంటే నీట్ మార్కులను బేస్ చేసుకొని అతనికి నెల్లూరు నారాయణలో అలాట్ అవుతుందా, గుంటూరు ఎన్ఆర్ఐలో అలాట్ అవుతుందా, ఏలూరు ఆశ్రమంలో అలాట్ అవుతుందా, అదే బేస్ మీద ఇక్కడ లువాస్ లాలా లజపత్ రాయ్ వెటర్నరీ యూనివర్సిటీ అనేది
కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది. సో స్టూడెంట్ కూడా ఏం చేయాలి అంటే ఇక్కడ ఎవ్వరికీ ఫీజు అనేది కాలేజెస్ కానీ మధ్యలో కన్సల్టెంట్స్ కానీ ఎవరికి పే చేయాల్సిన అవసరం ఉండదు. 6,16,270 రూపీస్ అనేది లువాస్ పేరు మీద డీడీ ఒకటి తీసుకొని ఈ డీడీ అనేది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అతనికి ఏ కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది అనేది తన నీట్ స్కోర్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఆ డీడీ అనేది వన్స్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్లోనే ఉంటుంది ప్రాసెస్, కానీ ఫిజికల్గా స్టూడెంట్ అండ్ పేరెంట్ అనేది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీడీ అనేది అక్కడ సబ్మిట్ చేసి నెక్స్ట్ అలాట్మెంట్ కాపీ తీసుకొని నెక్స్ట్ కాలేజీకి వెళ్ళి ఒరిజినల్ సబ్మిట్ చేసి హాస్టల్ ఫీజెస్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో వాట్ అబౌట్ ఒరిస్సా? ఒరిస్సా స్టేట్‌లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? దాని అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మేడం ఒరిస్సాలో వచ్చేసి ఒక గవర్నమెంట్ కంట్రోల్‌లో మనం ఇప్పుడు మాట్లాడుకున్న గడువాసు, రాజువాసు, లువాసు లాగా ఒరిస్సాలో అయితే అక్కడ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న ప్రైవేట్ కాలేజెస్ అయితే లేవు. ఒరిస్సాలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ శిక్షా ఓ అనుసంధాన్, అదేవిధంగా సెంచూరియన్ యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీస్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్. అలాగే రాజస్థాన్లో కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, అది టాంటియా యూనివర్సిటీ. సో ఈ 3 ఇండియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళు ఓన్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్ బేస్ చేసుకొని వాళ్ళు సీట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో సౌత్ ఇండియాలో కన్నా నార్త్ ఇండియాలోనే ఈ కోర్స్ ఎక్కువగా అవైలబుల్ ఉండటానికి, కాలేజెస్ ఎక్కువగా అవైలబుల్ ఉండటానికి ఏంటి రీజన్ అంటారు? సౌత్ ఇండియాలో ఎవరు వెటనరీ సైడ్ ఇంట్రెస్ట్ చూపట్లేదు. మేనేజ్మెంట్ సైడ్ ఒక ప్రైవేట్ వెటనరీ కాలేజ్ ఓపెన్ చేయాలి అంటే వితిన్ సూన్ అది కూడా రాబోతుంది. సో చిత్తూరులో ఒక ప్రైవేట్ వెటనరీ కాలేజ్, తమిళనాడు తిరుచిలో ఒక ప్రైవేట్ వెటనరీ కాలేజ్, అలాగే మ్యాంగ్లూరులో ఒక ప్రైవేట్ వెటనరీ కాలేజెస్ అనేది ఇప్పుడే ఇనిషియేట్ తీసుకుంటున్నారు. రావాలి, వెటనరీ సైడ్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో సౌత్ ఇండియాలో కూడా వితిన్ సూన్ మనం ప్రైవేట్ వెటనరీ కాలేజ్ చూడొచ్చు. కానీ రాజస్థాన్లో రావడానికి, హర్యానాలో రావడానికి, పంజాబ్లో రావడానికి ఆ టైంలో నార్త్ ఇండియాలో ఉన్న నెసెసిటీని బేస్ చేసుకొని అక్కడ ప్రైవేట్ వెటనరీ కాలేజెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే ప్రైవేట్ కాలేజెస్‌కి అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి? ఇందాక నేను చెప్పినట్టే మేడం, ప్రైవేట్ కాలేజెస్ అనేది అఫిలియేటెడ్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇప్పుడు నాకు ఎంసెట్‌లో ర్యాంక్ రాలేదు. Hmm. బట్ నేను చదవాలని అనుకుంటున్నాను. సో దానికి అవకాశం ఉంటుందా? యూనివర్సిటీలో ఏమైనా డైరెక్ట్‌గా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? తప్పకుండా అండి. మీరు ఎంసెట్ రాశారు, మీకు మంచి ర్యాంక్ రాలేదు, లేదు నీట్ ఎగ్జామ్ రాశారు, నీట్‌లో మంచి ర్యాంక్ రాలేదు. సో ప్రైవేట్‌లో వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. హర్యానాకైతే లువాస్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అదేవిధంగా రాజస్థాన్‌కైతే ప్రొసీజర్ అంటూ కౌన్సిలింగ్ ద్వారా ఉండదు. డైరెక్ట్‌గా అడ్మిషన్స్ మీరు కాలేజెస్‌ని అప్రోచ్ అయ్యి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే రాజస్థాన్‌లో ఈరోజు మీరు కాలేజ్ విజిట్ చేసి మీకు కాలేజీ ఓకే అనుకున్నప్పుడు కాలేజీ ఆన్లైన్ ద్వారా కానీ లేదంటే కాలేజ్ అకౌంట్లో కానీ మీరు అమౌంట్ పే చేసి మీ సీట్ అయితే రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఫీ అనేది స్టేట్‌కి చేంజ్ ఉంటుందా? కాలేజెస్‌కి అండ్ యూనివర్సిటీస్‌కి డిఫరెంట్‌గా ఉంటుందా? ఫస్ట్ మాట్లాడిన పంజాబ్లో అయితే 7 lakhs మేనేజ్మెంట్ కోటా ఫీజు ఉంది. స్పెషల్ మేనేజ్మెంట్ కోటా సీట్ అని పంజాబ్లో ఉంది. అక్కడ 8 lakhs ప్లస్ ఫీజు ఉంది. అంటే పంజాబ్లోనే మేనేజ్మెంట్ కోటా ఫీజు ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంది, స్పెషల్ మేనేజ్మెంట్ కోటా అని ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంది. కానీ కాలేజీ మేనేజ్మెంట్ డైరెక్ట్గా సీట్ ఇవ్వడానికైతే పాసిబిలిటీ లేదు. గడువాసు, అమృత్సర్లోని గడువాసు యూనివర్సిటీ కౌన్సిలింగ్కి మనం అప్లికేషన్ పెట్టుకొని మనకి మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్ అయిందా, లేకపోతే మనకి స్పెషల్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్ అయిందా అనేది బేస్ చేసుకొని మనం అక్కడ ఫీజు పే చేయాల్సి ఉంటుంది పంజాబ్లో. నెక్స్ట్ హర్యానాకు వస్తే ఏమవుతుందంటే హర్యానా గవర్నమెంటు సింగిల్ విండో తీసుకొచ్చేసింది. సో ఐఐవిఆర్ కానీ, సంస్కారం కానీ, ఆర్పిఎస్ కానీ, ఎంఆర్ కానీ, భూమిక కానీ ఎనీ వెటనరీ కాలేజ్ మీకు వచ్చిన నీట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు టాప్ కాలేజ్ ఆప్షన్ పెట్టుకోండి. కానీ ఫీ స్ట్రక్చర్ అయితే 6,16,270 రూపీస్ అనేది మనం లువాస్ లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీకి అయితే డీడీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాజస్థాన్కి వస్తే ఏమైందంటే రాజస్థాన్ గవర్నమెంట్ సో మేనేజ్మెంట్ కోటా సీట్ ఫీజు అనేది 6 lakhs నుంచి 6.5 lakh వరకు ఫిక్స్ చేయడం జరిగింది. అది డిపెండింగ్ ఆన్ కాలేజీ యొక్క ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని ఫీ స్ట్రక్చర్ అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ హర్యానా లాగా కౌన్సిలింగ్ అయితే ఉండదు. సో ఎందుకంటే అది బికనీర్లో ఉంటుంది. ప్రతి స్టూడెంట్స్ బికనీర్కి వెళ్ళి కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడం అది ఇంపాసిబుల్ అనుకున్నారు వాళ్ళు. అందువల్ల ప్రతి కాలేజీలో కౌన్సిలింగ్ కండక్ట్ చేసి దాన్ని రికార్డ్ చేసి బికనీర్ యూనివర్సిటీకి అయితే పంపించడం జరుగుతుంది.
సో సార్ ఒకవేళ దీనికోసం ఇంకా గైడెన్స్ కోసం గానివ్వండి, లేకపోతే కాలేజ్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం గానివ్వండి, ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? సో నేను మోర్ దెన్ 20 ఇయర్స్ నుంచి కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాను. లీలావతి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి రన్ చేస్తూ ఉన్నాను. నా హోమ్ టౌన్ నెల్లూరు అండి. నా ఆఫీస్ చెన్నైలో ఉంది, నెల్లూరులో ఉంది, అలాగే సేలంలో ఉంది. సో హైదరాబాద్లో కూడా నా ఆఫీస్ ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ హిడెన్ ఫీజెస్ ఏముండవు. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కాలేజీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసి కౌన్సిలింగ్ ద్వారా డీడీ తీసుకొచ్చి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి తప్పనిసరిగా ఇంకా ఫర్దర్గా మీకు గైడెన్స్ కావాలన్నా, లేదు ఆల్ ఇండియా కోటాలో మేము గవర్నమెంట్లో సీట్ తీసుకోవడానికి మా ర్యాంక్ మ్యాచ్ అవుతుందా అని కానీ, లేదు ఎంసెట్లో మా ర్యాంక్ ఏదైనా మ్యాచ్ అవుతుందా సో అనేది కానీ మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా చాలామంది స్టూడెంట్స్ మేము ప్రైవేట్లో కాదండి, మేము గవర్నమెంట్లోనే చదవాలనుకుంటున్నాము, మాకేమన్నా అవకాశాలు ఉన్నాయా అనుకున్నప్పుడు ఎన్ఆర్ఐ కోటా ఉందండి. ఎన్ఆర్ఐ కోటాలో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. పాండిచేరిలో ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. కర్ణాటకలో ఎన్ఆర్ఐ సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. గోహతి అస్సాంలో ఎన్ఆర్ఐ సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. మేము ప్రైవేటు మాకు ఇంట్రెస్ట్ లేదండి, మేము ఓన్లీ గవర్నమెంట్లోనే వెటనరీ చదవాలనుకున్నప్పుడు ఈ ఎన్ఆర్ఐకి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో మనం గవర్నమెంట్లో చదవాలి అంటే ఎన్ఆర్ఐ కింద స్టూడెంట్ యొక్క బ్లడ్ రిలేషన్ ఫారిన్లో ఉండి వాళ్ళు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఇస్తే దాని అప్లికేషన్ తమిళనాడులో తనువాసు అంటారు. తమిళనాడులో ఉన్న తనువాసు వెటనరీ యూనివర్సిటీకి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ 2 బేస్ చేసుకొని వాళ్ళు మీకు ఎన్ఆర్ఐ సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా డిపెండింగ్ ఆన్ స్టేట్స్ వైజ్గా ఎన్ఆర్ఐకి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము ప్రాపర్గా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇండియాలో వెటర్నరీ సైన్స్‌కి ఎంతవరకు డిమాండ్ ఉంది? అండ్ ఇది చేయడం వల్ల ఎటువంటి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది? ఈ డీటెయిల్స్ అన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.